త్రయంబక క్షేత్రం గురించి, త్రయంబకేశ్వరుడి గురించి మీకు 4 మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ భారతదేశం యొక్క పరిస్థితి పూర్తిగా భిన్నం. భారతదేశానికి గౌరవం దేనివల్ల అంటే, భౌతికమైన సంపత్తి చేత భారతదేశము గౌరవింపబడలేదు. ఆ కోణంలో పరిశీలన చేస్తే అసలు భారతదేశం అంతటి ఐశ్వర్యవంతమైన దేశం మీకు ప్రపంచ పటంలో కనపడదు. ఒక్కొక్క మహారాజు గారిని చంపిన తరువాత ఒక్కొక్క కోటని కొన్ని నెలల పాటు దోచుకున్న ఐశ్వర్యం మిగిలిపోయింది. విజయనగర సామ్రాజ్య పతనం చదివితే కన్నుల నీరు కారుతుంది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరం కోటని. అంత దోచుకున్నా ఇంకా ఎత్తుకెళ్ళడానికి ఐశ్వర్యం మిగిలింది. ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది కోహినూరు వజ్రం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది నెమలి సింహాసనం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది ఆయుర్వేదం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది అధర్వణ వేదంలో